ప్యాచ్ కి డివైడ్ చేస్తాం కదా, డివైడ్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ప్రొటెక్షన్ టైప్ ఆస్ట్రేలియా వేయద్దు, ఫుల్ లెస్ కి వేయద్దు, Q6 కి వేయద్దు. బార్డర్ ఉన్న ప్రతి ఒక్క ప్యాచ్ కి వేయచ్చు. అది మీరు స్కిన్ టైప్ వేస్తారా లేకపోతే ఆల్టర్నేట్ గా ఎల్లో టైప్ వేస్తారా, అదే క్లాత్ టైప్, అది మీ ఇష్టం. రెడ్ టైప్ అనేది ఎందుకంటే బార్డర్ కి ప్రొటెక్షన్, మనకి వర్క్ ఈజీగా అవ్వడానికి. అది తీసేస్తే అది ఇప్పుడు ఏది స్కిన్ టేప్ అనేది మెల్ట్ అయిపోతుంది, కానీ రెడ్ టేప్ మెల్ట్ అవ్వదు. తీసేస్తే ఆ గమ్ము ఈజీగా వస్తుంది. అంటే అది ఎప్పుడు పెట్టాలి అంటారు? అది ఎప్పుడు పెట్టాలని కాదు, ప్రతిసారి వేయాలి, మ్యాండేటరీ. క్లీనింగ్ ఈజీ గురించి యూజ్ చేస్తాం. రెడ్ టేప్ క్లీనింగ్ కోసమే ప్రొసీజర్ తప్ప టేప్ ఏంటంటే కట్ అయిపోతుంది, ఇది ఉన్నది అనుకో కట్ అవ్వదు, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే ఓకే, రిమూవింగ్ కి ఈజీ అవుతుంది అంతే. ఇది యూజ్ చేయొచ్చు చేయకపోవచ్చు, ఓకే, అది మన పైన చేస్తే మంచిదా. రెడ్ టేప్ తోటి వస్తుంది. రెడ్ టేప్ చేసే అంటే చేయకూడదు, ఫుల్ లెస్ ఉంటుంది, ఆస్ట్రేలియాకి వేయకూడదు. అండ్ ఇప్పుడు Q6 కూడా చేస్తే ఏమైతుందంటే ఇది బార్డర్ మీద బార్డర్ లేకుండా ప్యాచెస్ ఉంటాయి కదా, వాటి మీద పట్టుకోదాను, స్టిక్ అవ్వదు. ఆస్ట్రేలియా రెండు ఒకటే, దీనికి హాఫ్ ఏది బార్డర్ వస్తుంది, దీనికి ఫుల్ బార్డర్ వస్తుంది. Q6 కి హాఫ్ బార్డర్ వస్తుంది, ముంగడ మెష్ నెట్ వస్తుంది. ఆస్ట్రేలియాకి ఏంటంటే ఫుల్ బార్డర్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఫ్రంట్ ఏమో ఏదంట రెడ్ టేప్ చేయాలి. బేస్ లేని దానికి చేయకూడదు. సింపుల్ గా గుర్తు పెట్టుకోవాలంటే బేస్ లేని దానికి చేయకూడదు. ఓకే, బేస్ ఉన్న ఓకేనా. కస్టమర్ దగ్గర మన రిలేషన్ పోతుంది, ఎందుకంటే దాన్ని 100% మీకు ఇది అని చెప్పి చేసే పరిస్థితి లేదు. కస్టమర్ ఒకవేళ నాకు ఈ టైం ఉన్న పర్వాలేదు ఇదే కావాలంటే మనం చేయగలం. ఇది ఇప్పుడు మెల్ట్ అవ్వలేదు, ఇప్పుడే పెట్టి ఇప్పుడే తీసేస్తున్నాం కాబట్టి ఇంత ఈజీగా వస్తుంది. తర్వాత కొంచెం మెల్ట్ అయిన తర్వాత హార్డ్ గానే ఉంటుంది. C22 తో వస్తుంది. రెడ్ టేప్ అనేది ఎట్లా అంటే రెడ్ టేప్ వర్క్ బేస్ ఉంటుంది. ఓకే ఓకే, ఫుల్ లేస్ అనేది కంప్లీట్ గా బేస్ ఉంటుంది. అదే బేస్ అంటారు.